టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవర నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై డివైడ్ టాక్ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుండి షోస్ మొదలైన ఈ చిత్రానికి ఆరంభంలో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మెల్లగా టాక్ పెరుగుతూ పోతుంది. అయితే దేవర చిత్రానికి ఆరంభంలో డివైడ్ టాక్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. 6 ఏళ్ల తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా నత్తనడకన స్క్రీన్ ప్లే నడవడం ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు అదిరిపోవడంతో ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పింది అని అనొచ్చు. ఒక్కటంటే ఒక్క వావ్ మూమెంట్స్ లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం సాగుతుంది. కథ చాలా సాధారణంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఏదో బలవంతంగా పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చేందుకు కారణంగా నిలిచాయి. అయితే ఈ చిత్రంలో కొరటాల శివ కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం. సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ హాఫ్లో జరగాల్సిన కథ సెకండ్ హాఫ్లో జరగాల్సిన కథని ఫస్ట్ హాఫ్లో పెట్టినట్లుగా అనిపిస్తుంది. రెండింటిని స్వాప్ చేస్తుంటే ఫలితం మరోలా ఉండేదని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో అసలు హీరోయిన్ క్యారెక్టర్ అవసరం లేదు. కథకు ఆమె పాత్ర కూడా అర్థంగానే అనిపించింది. ఏదో ఒక్క పాటలో ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్ వెయ్యాలి కాబట్టి ఆమెను తీసుకున్నట్లుగా అనిపించింది. కొరటాల శివ కథని చాలా పవర్ఫుల్గా రాసుకున్నాడని, కానీ దానిని పాన్ ఇండియా లెవెల్లో స్కోప్లో తెరకెక్కించే క్రమంలో తడబడ్డాడని ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని ఈ చిత్రం కోసం ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఖర్చు పెట్టిన ఒక్క పైసా కూడా వెండితెర మీద కనిపించలేదు. అసలు సముద్రంలో ఉన్న అనుభూతి ప్రేక్షకులకు అనిపించదు. ఏదో స్విమ్మింగ్ పూల్ సెట్లో ఆ షార్ట్స్ని తీసినట్లుగా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్స్లో ఒక్కటిగా చెప్పొచ్చు. కొరటాల విషయం లేని సన్నివేశాలు రాసినప్పటికీ అనిరుద్ వాటిని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పైకి లేపినట్లుగా చూసే ప్రేక్షకులకు అనిపించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఎప్పటిలాగానే ఆయన ఈ సినిమాలో కూడా జీవించేశాడు. అనిరుద్ ఎన్టీఆర్తో పాటుగా కొరటాల శివ కూడా డ్యూటీ చేస్తుంటే ఈరోజు దేవర 1000 కోట్లు కొట్టే సినిమాగా నిలిచేదని విశ్లేషకుల అభిప్రాయం.